టు జనతా దర్బార్. జనతా దర్బార్ ఇవాళ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చింది. ఆళ్లగడ్డలో మొత్తం 2,30,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మేజర్ చంక్ బీసీలదే. బీసీలు 65,000 నుంచి 70,000 వరకు ఉంటారు. ఆ తర్వాత ముస్లిం మైనారిటీస్ నెంబర్ ఎక్కువ, 45,000 మంది ముస్లిం మైనారిటీస్ ఉంటారు, 45,000 నుంచి 50,000 వరకు. ఆ తర్వాతి భాగం ఎస్సీస్ది, ఒక 45,000 వరకు ఎస్సీస్ ఉన్నారు. రెడ్లు 35,000, అలాగే కాపులు ఒక 30,000 మంది ఉన్నారు. కానీ పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఇక్కడ 2,000 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. టీడీపీ కూటమి నుంచి మహిళా అభ్యర్థిని ఇక్కడ భూమా అఖిలప్రియారెడ్డిని నిలబెడితే వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డి మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి అంతా, సంక్షేమం ఏ మేరకు జరుగుతోంది? ఆళ్లగడ్డ జనం మధ్యకు వచ్చింది జనతా దర్బార్. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. రైట్, ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్లో ప్రస్తుతమే ఉన్నాను. మార్కెట్లో చాలా హడావిడిగా కనిపిస్తోంది. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఇక్కడ మార్కెటేనా? మార్కెట్ కమిటీ సార్. మీరు మార్కెట్ కమిటీయా? అవును సార్. ఏంటి వ్యవసాయ మార్కెట్ అని ఉంది, బయట చూస్తే ఓన్లీ గొర్రెలకు తప్ప ఇంకేం కనిపించట్లేదు? ఓన్లీ గొర్రెల సంతే సార్ ఇక్కడ బిజినెస్. ఇది పశువుల సంత. పశువుల సంత ఇది. అంతే. ఎలా ఉన్నాయి మార్కెట్ యార్డ్లో సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఇబ్బంది ఏం లేదు సార్. ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. మీది ఈ నియోజకవర్గమే, ఆళ్లగడ్డ నియోజకవర్గమే. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఐడియా ఉందా మీకు? విజేందర్ రెడ్డి ఐడియా ఉంది. ఓకే, ఎలా ఉంది పాలన? ఎలా ఉంది? బాగానే సార్. బాగానే ఉందా? ఓకే, సో రైట్. వ్యవసాయ మార్కెట్ అంటే కూరగాయలు అనుకున్నాను నేను. ఓన్లీ గొర్రెల సంత ఇది, పశువుల సంత. అందులో కూడా గొర్రెలు మాత్రమే ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఓన్లీ బుధవారం మాత్రమే ఉంటుందంట. కొంతమంది తీసుకొచ్చిన వాళ్ళతో మాట్లాడదాం. ఏమయ్యా, ఏంటి జంట అమ్ముతావా, ఒకటి అమ్ముతున్నావా? జత అమ్ముతావు. ఇదేంటిది రంగు పూసావు? గుర్తు సార్. గుర్తు కోసమా? మారిపోకుండా ఉండడం కోసం. ఖర్చిపోతే దానిలో గుర్తు. అది ఏ ఊరు మీది? చింతకమ్మది. ఇక్కడే ఆళ్లగడ్డలోకే. ఏంటి మరి ఎలక్షన్ ఎలా ఉంది? ఎలక్షన్ హడావుడి ఎలా ఉంది? బాగుంది సార్. బాగానే ఉందా? ఎవరు వస్తారు? చెప్పలేదు సార్. ఎటు చెప్తా ఇప్పుడు? చెప్పలేము. అంటే ఎంతో కొంత ఉంటుంది కదా, ఎవరో ఒకళ్ళకి ఊపు ఉందని చెప్పేసి చెప్తారు కదా. అట్లా చెప్పకూడదు సార్. అట్లా చెప్పకూడదా? వచ్చాయన వచ్చాడా ఎప్పటికైనా. అంతే అంతే. ఇప్పుడు ప్రజెంట్ బాగుందా లేకపోతే మారాలా? బాగానే ఉంది. ఓకే, రైట్. కొంచెం ఓపెన్ అవ్వడానికి ఆలోచిస్తున్నారు. మేబీ లోకలైట్స్ కావడం వల్ల కూడా కావచ్చు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఉన్న నాయకుల్ని, క్యాడర్ని ఫేస్ చేయాలి కదా. దట్ మే బీ వన్ రీజన్. నమస్కారం అండి. అయిపోయిందా? చాయ్ తాగారా? వెళ్తున్నారా? హైదరాబాద్ నుంచి వచ్చాము. అది ఎలా ఉంది ఏంటి ఎలక్షన్ హడావుడి ఎలా ఉంది కనుక్కుందామని వచ్చాం. ఎలక్షన్ హడావుడి బాగానే ఉంటుంది. బాగానే ఉంది. ఇది ఆళ్లగడ్డైనా ఇక్కడైనా లోకలేనా? ఆళ్లగడ్డ లోకలే. ఏంటి డెవలప్మెంట్ అది బాగానే ఉందా? ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఏ ఇష్యూస్ ఏం లేవు. డెవలప్మెంట్ బాగుంది. బాగానే ఉంది. ఎవరు ఎమ్మెల్యే ఇక్కడ? జితేందర్ రెడ్డి. జితేందర్ రెడ్డి, గంగుల జితేందర్ రెడ్డి. ఓకే ఓకే. నానిగారు అంటారు కదా. సరే, ఏంటి మళ్ళీ ఆయనే నుంచి ఉన్నట్టున్నారు? ఆయన. మరి రోడ్స్ ఏవి సరిగా లేవు, లేకపోతే అట్లాంటివి అన్నీ కొన్ని వినిపిస్తున్నాయి కదా. మచ్చుగా రోడ్లు ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఏరియాలో వేస్తారు, అన్నీ వేయలేరు కదా. నువ్వే చెప్పు. డెవలప్మెంట్ వరుసగా చేసుకుంటా పోయినా. అత్యధికంగా మా ఊరికి నిధులు బాగా వచ్చినాయి. నిధులు డెవలప్మెంట్ చేసినారు. ఏం చేశారు? హై స్కూల్లో స్టేడియం కట్టినారు. తర్వాత బీఈడి కాలేజీ, మా డిగ్రీ కాలేజ్ అయింది. మా ఊళ్ళో డిగ్రీ కాలేజీ ఇంతవరకు లేదు, కాలేజీ వచ్చింది. తర్వాత రోడ్లు అబోబులానికి అట్లా నర్సాపురం అట్లా ఆ రోడ్లు అన్నీ వేసినారు. ఎడన్నా చిన్న చిన్న మైనర్ ఉంటే చెప్పలేము. అంతే. తెలుగుదేశం నుంచి ఎవరున్నారు?
భూమా క్లర్పి. ఓకే, ఐడియా ఉంది. మరి ఏంటి ఆమె బాగా చేయదా? ఆమె గురించి మనకొద్దు. ఏంటి ఎలా ఉంది మరి ఎలక్షన్ మూడ్? బాగానే ఉంది సార్, పర్వాలేదు. ఎలా ఉంది 5 ఏళ్ల పాలన ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే బాగా చేశారా లేకపోతే ఏమన్నా మార్పు రావాలా? పర్వాలేదు సార్. పర్వాలేదా? ఇబ్బంది ఏం లేదు. ఓకే, పర్వాలేదు. కొంచెం చేయాల్సింది ఉంది, ఇంకా చేయాల్సింది ఉంది. పర్వాలేదు సార్. ఓకే, ఆళ్ళగడ్డలో కొంచెం ఓటర్ ఓపెన్ అవ్వడానికి ఆలోచిస్తున్నాడు. ఒకళ్ళిద్దరు క్లియర్గా ఉన్నారు కానీ మిగిలిన వాళ్ళకి మనసులో ఉన్న బయటకు చెప్పడానికి కొంచెం ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తాను. ఆళ్ళగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందున్నాము. కొద్దిమంది ఔత్సాహికులు ఉన్నారు ఇక్కడ, పేపర్లు తిరగేస్తున్నారు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. నమస్కారం అండి. నమస్కారం, TV9 నుంచి వచ్చాము సార్. ఒక్క రవ్వ అదే ఎలక్షన్ హడావుడి ఎలా ఉంది కనుక్కుందామని వచ్చాము. ఆళ్ళగడ్డలో ఎలా ఉంది ఏంటి ఎలక్షన్ మాహోల్లో ఎలా ఉందని? విద్యాదీవెనలు, వసతిదీవెనలు. ఓకే, సంక్షేమం బాగా అందుతుందంటారు. మాకు ఏదో ఇచ్చినాడు ఆయన, పిల్లలకి ఇచ్చిన విద్యాదీవెన, వసతిదీవెన అవి ఇచ్చాడు కాబట్టి, పింఛన్లకి ఇచ్చాను కాబట్టి. ఏరా చిన్న, ఓటు హక్కు ఉందా నీకు? ఫస్ట్ టైం ఓటరా? ఇంతకు ముందు వేసావా? లేదు. సరే, ఏంటి మరి ఓటు వేస్తావా వేయవా? వేస్తా. వెయ్యాలిగా? వేయాలా. వెరీ గుడ్. నీ ఎంతూజియాజం నచ్చింది నాకు. సో నువ్వు మొదటిసారి ఓటేస్తున్నావు కాబట్టి ఏం ఆలోచించి ఓటేస్తావు? అంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి చేస్తావు. బాగా చెప్పావు. ఎవరు మంచిగా చేస్తున్నారు? అనిపించలేదు. రోజు అబ్జర్వ్ చేస్తావా పాలిటిక్స్? చేస్తా. చూస్తూ ఉంటావు. ఏదో ఒకటి ఉంటుంది మైండ్లో, వీళ్ళు బాగున్నారు వీళ్ళకి వేయచ్చు, వీళ్ళు బాగాలేదు వీళ్ళకి వేయకూడదు అనిపించలేదు. ఓటు అయితే వేస్తావు కంపల్సరీగా? వేస్తా. గుడ్, రైట్, థ్యాంక్ యూ. ఏమమ్మా, ఇక్కడేనా? ఈ ఊరేనా? పడకండ్ల. ఓటు వేస్తావుగా? వేస్తా. ఏంటి ఎలక్షన్ హడావిడి ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఏంటి ఎవరు వస్తారనుకుంటున్నారు? నాకు జగనే. 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 ఆళ్ళగడ్డలో వైసీపీ ఇక్కడే ఆళ్ళగడ్డే. ఓకే, అదే ఎలక్షన్ హడావిడి నడుస్తుందిగా, ఎలా ఉంది ఏంటి తెలుసుకుందాము, మాట్లాడదామని వచ్చామన్నమాట. ఎట్లా ఉంది మూడు ఏంటి, మీరేమంటారు? నాన్నగారు గెలుస్తారు. నాన్నగారు. ఓకే, బాగా చేశారా? అభివృద్ధి అంటే చేశారు కదా, రోడ్లు వేశారు. రోడ్లే బాగుండలేదు కొన్ని చోట్ల. అహోబిలం రోడ్డు ఒకటి బాగుందని చెప్పి అంటారు, మిగిలిన రోడ్లు ఏమి సరిగా పట్టించడం బాగుంది. ఇటు కోయిలగుంట రోడ్డు బాగుంది. పర్లేదు, బాగానే చేశారు. ఓకే, బాగా చేశారు అయితే. బాగుందిగా, మీరు వచ్చేటప్పుడు చూసిట్టారు. ఓవరాల్గా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఐకానిక్గా ఈ పని చేశారని చెప్పడానికి ఏమన్నా ఉందా? అలా కాదు, ఇప్పుడు ఓవరాల్గా పైన ప్రభుత్వాన్ని చూస్తారు. అంటే ఐ మీన్ అన్నీ వస్తున్నాయి, ఇంటికే వస్తున్నాయి, పథకాలన్నీ ఇంటికే వస్తున్నాయి. నాన్నగారు చేశారు, వాళ్ళకి తెలియదు జగన్ గారు చేశారు ఇంకోటం కూడా, నాన్నగారు మాకు ఇచ్చారు అనే ఫీల్డ్తో ప్రజలు ఉంటారు. ఓకే, రేకులేయాలా, అన్ని మార్కెట్ వేసినారు, మాకు లేదు. మాకు ఇక్కడ ఇట్లా వరండా వేయాలా, ఈ టార్పాలను కాకుండా రేకులు వేయాలి. రేకులు వేయాలా, ఇవన్నీ లేచిపోతున్నాయి సూపర్ బట్టలు. సరే, రేపు ఎన్నికలు వస్తున్నాయి కదా, వాళ్ళు వస్తారుగా, వాళ్ళు వచ్చినప్పుడు దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలి సార్. ఏమని చెప్పండి, అడగండి, మేము కూడా అడుగుతాం. సరేనా? సరే కానీ ఏంటి, ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? పథకాలు ఏమైనా వస్తున్నాయా లేవా నీకు? మాకేం లేదు. పెన్షన్ రావట్లే? ఏం లేదు. మంచిగా వచ్చింది పెన్షన్. నీకు వస్తుందా? ఆయనకు వచ్చింది. ఎవరికి? మంచికి. అదే ఒకరికే వస్తుంది. మరి ఆ మాట చెప్పవే, రావట్లేదని చెప్తావు. ఒకరికి వచ్చింది. సరే, ఇప్పుడు తెలుగుదేశం వస్తే ఇద్దరికి ఇస్తానన్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? తెలుగుదేశానికి వేస్తారు. ఓకే, దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సంక్షేమం ఈజ్ ప్లేయింగ్ మేజర్ రోల్. అంటే ఎవరు సంక్షేమం చేస్తే, ఎవరు మేలు చేస్తే వాళ్ళకి ఓటేస్తా ఉంటారు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అయ్యా.
ఎమ్మెల్యే ఎప్పుడైనా వస్తూ ఉంటారా ఇక్కడికి? వచ్చిపోయినాడు వచ్చిపోయినాడు. రెండు మూడు సార్లు వచ్చిపోయినాడు మార్కెట్లోకి. 2-3 సార్లు. 5 ఏళ్లలో 2-3 సార్లు వచ్చాడా? అంతే. ఓకే. మరి అప్పుడు అడగలేదా ఇక్కడ మాకు సరిగా లేదు? అడిగినాడు సార్. అడిగితే బేపిస్తాం అని చెప్పినారు. బేపిస్తామన్నారు అంతే. ఓకే. ఈ ఊరేనా? ఈ ఊరే సార్ నాది. ఏంటి ఎలక్షన్ హడావిడి ఎలా ఉంది? ఎలక్షన్ ఆడు ఏం లేదు తప్పగానే ఉంది. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. ఎవరి పనులు చూసుకుంటున్నారు. ఇంకా టైం ఉంది కాబట్టి టైం ఉంది కాబట్టి సార్ దగ్గరికి వస్తే అప్పుడు వేడి అప్పుడు కనపడుతుంది. ఇప్పుడు ఏం లేదు, ఎవరి పనులు వాళ్ళు లక్ష్యంగా చేసుకుంటారు. ఏం లేదు సార్. ఓకే. డెవలప్మెంట్ అది బాగానే ఉందా? సంక్షేమం బాగానే ఉందా ఇక్కడ? పర్వాలేదు డెవలప్మెంట్ బాగుంది సార్. మాకు రాజకీయం గురించి తెలియదు. రాజకీయం గురించి తెలీదా? తెలియదు. ఓటు వేస్తావుగా? ఓటు కంపల్సరీ వేస్తాం సార్. ఏదో ఎన్నుకో ఓటు వేయకుంటే మనిషి చచ్చిపోయినట్టు లెక్క. కరెక్ట్. ఓటు అనేది కంపల్సరీగా వేయాలి. మనం జీవించే ఉన్నామని తెలియాలి జనాలకు. ఓటు వేయకుంటే సార్. గుడ్ నైస్. నమస్తే. ఎక్కడ ఇదే ఈ ఊరేనా? అదే ఏంటి ఎలక్షన్ హడావిడి ఎలా ఉంది తెలుసుకుందామని వచ్చా. ఏమంటావు? బాగానే ఉందా? ఈ 5 ఏళ్ళు పాలన ఎలా ఉంది? మీ నియోజకవర్గం ఎలా ఉంది? మీ ఆళ్ళగడ్డ టౌన్ వరకు ఎలా ఉంది? దాని గురించి అడిగితే ఏం చెప్తావు? దాని గురించి అడిగితే బాగానే ఉంది. ఓకే. మీరండి, మీరేమంటారు? సంక్షేమం బాగానే ఉంది. ఎవరిని అడిగినా సంక్షేమం బాగుందని చెప్తున్నారు. వాట్ అబౌట్ డెవలప్మెంట్? ఉంది కదండి, రోడ్లు వేసారా? ఓకే. సచివాలయాలు కట్టారు. తర్వాత పిహెచ్సి 50 పడకలు కట్టారు. ఎదురుగానే హాస్పిటల్ ఉంది కదా. ఏది 50 పడకలు ఇదేనా? ఓకే. బాగానే ఉంది. అహోబిలం రోడ్లు వేసారు. అహోబిలం రోడ్డు. ఓకే. ఏమయ్యా నమస్తే. కూర్చోవచ్చా ఇక్కడ? నేను బాగుంది పేట. అగ్రపేట వేసారు నాకు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా బాగున్నారా? బాగున్నాను, థ్యాంక్ యూ. ఈ ఊరేనా? ఈ ఊరే. ఈ షాప్ మీదేనా? ఆయనది. మీరేంటి ఇక్కడ? నేను పక్కన మోటార్ సైకిల్ మెకానిక్. అవునా? ఏం పెద్ద ఆయన ఏంటి వ్యాపారం ఎలా నడుస్తుంది? దేవుని దయ వల్ల పర్వాలేదు. దేవుని దయ వల్ల బాగుంది. ఓకే ఫైన్. ప్రభుత్వం దయ వల్ల బాగాలేదా? ప్రభుత్వానికి దీనికి ఏం సంబంధమయ్యా? అదేంటి దేవుడి దయ కంటే ప్రభుత్వం? దేవుడు ఇవాళ తినాలా కానీ ప్రభుత్వం ఇచ్చేది ఏమి? ప్రభుత్వాలే కదా చూడాల్సింది. ప్రజలు ఏం చూస్తారు వాళ్ళు? వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. మాకేం చూస్తారు? వాళ్ళు ఏం చూడరు. కేవలం వాళ్ళది వాళ్ళే. మనకేం సంబంధం లేదు. ఎవరు వచ్చినా అంతేనా? ఎవరైనా అంతే. ఎవరైనా ఒకళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంటుంది కదా, ఆయన మంచోడు బాగా చేస్తాడు అట్లాంటివన్నీ ఏముండదు. అందరూ అంతే. దేవుని దయ అందరి మీద ఉంటదిలే, కానీ మనం గాల్లో దీపం పెట్టి దేవుడి మీద భారం వేయలేం కదా. అందుకని ప్రభుత్వాల మీద భారం వేయాలి. ఏం చేస్తారు ప్రభుత్వం? నాకు తెలియకడతా. ఏంటి ఏం చేస్తారు? పాలన చూడాలి కదా. చూసుకుంటుంటారు. ఇంకా ఇవ్వటి వాళ్ళు చూసుకుంటారు అంతే. మీ కష్ట నష్టాలు ఏం చూడలేదా? అరే మా దగ్గరికి వచ్చి అడిగి నువ్వు ఎట్టుండారా ఏం తింటున్నా అడగరు కదా. ఎవరు అడగరు కదా. ఎవరిని వాడు సావాల్సిందే. జెన్యూన్ రిపోర్ట్. ఎమ్మెల్యే క్యాండిడేట్స్ చూడాల్సిన అవసరం ఉంది. ఏం పెద్ద ఆయన పెన్షన్ వస్తుందా? వస్తుంది సార్. వస్తుంది. ఏంటి మరి మళ్ళీ ఓట్ల పండుగ వచ్చింది కదా? వచ్చింది. హాయ్ బేటా. ఏంటి కాలేజీకి వెళ్తున్నారా? స్కూల్గా? కాలేజీకి వెళ్తున్నారు. మీ అందరికీ ఓటు హక్కు ఉందా? ఫస్ట్ టైం ఓటర్సా? ఓ సూపర్, నైస్. మొదటిసారి ఓటు అయిపోతున్నారు కదా? ఎక్సైటింగ్ గా ఉందా? చాలా సార్. సో ఏం చూసి ఓటేస్తారు? ఫస్ట్ టైం వేస్తున్నారు కాబట్టి ఏం ఆలోచించి? అంటే మన గవర్నమెంట్ ఎలా ఉండేది మనం అర్థమైంది సార్. ఈ 5 years లో జగన్ మామయ్య అంటే నాకు చాలా ఇష్టం సార్. అసలు మాకు విద్యా దీవెన ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, ఇండ్లు లేని వాళ్ళకి స్థలాలు ఇచ్చాడు, ఇలా చాలా చేశాడు కాబట్టి నాకు జగన్ మామయ్య అంటే చాలా ఇష్టం సార్. నాకు ఓకే. నీ పరిస్థితి? జగన్ మామయ్యకే. నువ్వు జగన్ మామయ్యకే. నువ్వు బేటా? జగన్ మామయ్యకే సార్. సార్ మా ఓట్ అంతా జగన్ మామయ్యకే సార్. ఎందుకని? స్కాలర్షిప్ ఇస్తున్నాడు, డబ్బులు లేని వాళ్ళకి, ఫీజులు కట్టుకోలేని వాళ్ళకి ఇస్తున్నాడు. మరి ఇవన్నీ టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ కూడా చేస్తామని ఇప్పుడు మేనిఫెస్టో చేస్తుంది కదా, ప్రామిస్ చేస్తుంది కదా. చేస్తున్నారు సార్, కానీ ఇచ్చి నెరవేర్చారు కదా ముందు. సో ఇచ్చారు కాబట్టి అది మ్యాటర్ అవుతుంది మీకు. ఓకే డన్.
థ్యాంక్ యూ, జాగ్రత్త, విష్ ఆల్ ద బెస్ట్. సో పథకాలు వస్తున్నాయి, అందులో స్పెషల్లీ ఎడ్యుకేషన్కి సంబంధించిన బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి జెన్యూన్ రిపోర్ట్. రోడ్ మీద అలా వెళ్ళిపోతూ ఉన్నారు.